కాస్త దెబ్బ తగిలేసరికి ఒళ్ళు చేసింది దొంగముండకి. ఇంత గ్లామర్ వస్తున్నాయి నీకు. ఓ దుర్పో సైడ్ గా దుర్పో. అబ్బా కవరేజ్ బాగానే చేస్తున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంత అక్కర్లేదులే. మసాజ్కి ఎక్స్రేకి మధ్యలో ఉంది. పోనీ మీ అమ్మకి చెప్పి మసాజ్ చేయించుకోవచ్చు కదరా. చా కన్న తండ్రి అన్నాక బిడ్డకి మంచి సలహాలు ఇవ్వాలి. అమ్మకి తెలిస్తే అక్కడే పడిపోతుంది. అమ్మాయి భోజనం రెడీయా? అంత అర్జెంట్గా ఎక్కడికో సెకండ్ షోకి. కుంటున్నావు కదరా. కుంటే వాళ్ళకి ఎంట్రీ లేదని థియేటర్ వాళ్ళు బోర్డు పెట్టారా? ఏంట్రా నాన్న ఇది? ఎంతసేపు పిలిచినా రావే? ఎప్పుడు చూసినా చదువు 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 చదువు. వేళకి భోజనం చేద్దా ఏంటి? చిచి యూత్ పాడైపోతున్నారే. ఏమైందండి? ఒకటే కొట్టుకోవడం. 2 గ్రూపులుగా విడిపోయి మరీ దెబ్బలాడుకుంటున్నారు. ఒకటి కాళ్ళు విరిగిపోతే ఇంకోటికి చేతులు విరిగిపోయాయి. అందులో పర్టికులర్ గా ఒక కుర్రాడికి కాలు ఇంతలా వాచిపోతే పాపం వాళ్ళ అమ్మకి తెలియకుండా ఆ కాల్ని బలవంతంగా షూలోకి దోసేయడం నా కళ్ళారా చూసానే. ఎక్కడండి? సంధ్యా థియేటర్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది కదా. అలాంటి డేంజరస్ ప్లేస్ కి నీ కుమార్ రాజా సెకండ్ షో పెడుతున్నాడు. ఒరే నాన్న, నువ్వు సినిమాకి వెళ్ళొద్దురా. ఒక్కగానొక్క బిడ్డవి. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. చిన్నప్పుడు నీకు ఒంట్లో బాగోలేకపోతే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగావు చెప్పరేంటండి? ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు, ఎన్ని సినిమాకి వెళ్ళను. హిస్టరీ ఆపేయ్. నా బంగారు కొండ. సినిమా టికెట్లు చింపడంలో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసిందిరా. అలాగే నాకేమైనా చేదస్తావా ఏమిటే? నేను సినిమా చూడొద్దన్నాను కానీ టీవీ చూడొద్దన్నానా? మనకి ఎన్ని ఛానల్స్? డిస్కవరీ ఛానల్, HBO ఛానల్. ఇప్పుడు చూసినా కచ్చిఫులు కట్టుకు తిరుగుతుంటారు. ఏం ఛానల్ రాది? ఫ్యాషన్ టీవీ. అది కూడా చూడొచ్చు. అది రాదు. నువ్వెంత నొక్కినా అది కిక్కురు మందు. దాని పేక్ కోసేసాను. అదేంటి నువ్వే చూడమన్నావు? అబద్ధం ఆడడం మీ అబ్బా వంశంలో లేదు. ఇదిగో డిస్కవరీ ఛానల్, ఇదిగో HBO ఛానల్, ఇదిగో ఫ్యాషన్ ఛానల్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ రికార్డ్స్ అన్నమాట. నెల రోజుల నుంచి రాయకుండా నానబెడుతున్నావు. తెల్లారేసరికల్లా ఫినిష్ చేయకపోతే రగ్బీ సంగతి మీ అమ్మకి చెప్పేస్తాను రోయ్. అది సరే గాని ఏంటి వెతుకుతున్నావు? సిగరెట్లు రా. సిగరెట్లు ఏంటి? సిగరెట్లు అంటే తెల్లగా పొడుగ్గా ఉంటాయి, నోట్లో పెట్టు కాలుస్తారు, పొగ కూడా వస్తుంది. అంటే నేను నేను సిగరెట్ కాలుస్తున్నానా? అది అమ్మ అమ్మ తిరుగుతున్నా ఈ ఇంట్లో. కన్న కొడుకు మీద నమ్మకం లేని తండ్రిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను నాన్న. నిన్నే చాలా బాధ పెట్టావు నాన్న. ఐఎమ్ హర్ట్. సిగరెట్లు నోట్లో పెట్టు కాలుస్తానని చూసావా? ఆ తప్పురా. బూట్లో పెట్టు కాలుస్తారు. ఇదిగో రేపటికల్లా కంప్లీట్ చేయకపోయావో కొడుకుని కూడా చూడకుండా డిబార్ చేసి పారేస్తాను. ఏం చేసేది? మన నెట్వర్క్ గురించి తెలియదు దీనికి. ఏంట్రా? ఏ కలాసు, మార్నింగ్ కల్లా వర్క్ కంప్లీట్ అయిపోవాలి. జాగ్రత్త, హ్యాండ్ రైటింగ్ తేడా రాకూడదు. తేడా ఎందుకు వస్తుంది? అంతా నేనేగా రాసింది. సారీ. ఓకే ఓకే. అమ్మ నా టాటూ ఎదురింట్లోనే సెటిల్ అయ్యావా? ఏం పిల్లర్వే బాబు. గట్టిగా కాంక్రీట్ చేసి సిమెంట్తో చీర కట్టేశారు నీకు. అంత జెలసీ ఎందుకు? నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? జెలసీ అసూయ ఎందుకు? ఇస్తావా? రా, జంప్ చేసిరా, ఇస్తా. ఓకే. పెట్టేసుకో. అబ్బేబే, నేనేదో సరదా కన్నాను. వెళ్ళు. ఏయ్, రమ్మండం అంతా నీ ఇష్టమేనా? నీ బాబేడు అని వీళ్ళు తెచ్చుకుందాం. అయ్యో బాబాయ్, వద్దు. ఏంటే వద్దు? దీని అబ్బా రే.
ఇంకేం క్యాన్సల్? Oh no.